కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక క్రాఫ్ట్ వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా ఈజీగా వాళ్ళని ఎలా డెకరేట్ చేసుకోవాలి, తక్కువ టైంలో ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా చేసుకోవచ్చు అనేది. దానికి కావాల్సిన ఐటమ్స్ అవి ఇప్పుడు మీరు చూద్దరు కానీ. ఓకే అండి, నా వీడియో కనుక మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఇప్పుడు ఈ వీడియో కావాల్సిన ఐటమ్స్ నేను ఇప్పుడు చూపిస్తాను. స్కెచ్ పెన్స్, ఇంకా పెన్సిల్, ఒక కార్డ్బోర్డు, ఇంకా A4 షీట్స్, సిజరు, ఫెవికాల్, ఇంకా థ్రెడ్, బ్యాంగిల్స్ అండి. వేస్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మనం యూజ్ చేసినవి, వాడకుండా ఉన్నాయి. వీటితో ఇప్పుడు ఇంకా ఫోటో ఫ్రేమ్స్కి వీటితో మనం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ వీడియో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ మొత్తం ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. దీనికోసం ₹1 కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నా ఫస్ట్ క్రాఫ్ట్ వీడియో చూసి రాఘవి అనే మేడం గారు, మన సబ్స్క్రైబర్ అంట, తను వాళ్ళ పాప నా వీడియో చూసి సేమ్ అలాగే చేసిందంటండి. నాకు మెయిల్కి పంపించారు. నాకు ఆ మెయిల్ చూడగానే అసలు ఇప్పుడు నేను తను పంపించిన ఫోటో నేను మీకు షేర్ చేస్తాను. నాకు ఆ మెయిల్ చూడగానే ఇంకా అసలు నా హ్యాపీనెస్కి అవధులు లేవంటారు కదండి. ఇప్పుడే జస్ట్ యూట్యూబర్గా స్టార్ట్ చేసి నాకు ఇటువంటి మెసేజ్ చూసి నా ఆనందానికి ఇంకా అవధులు లేవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవి గారు. మీ పాపకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో చూసి ఇట్లా చేసి మళ్ళీ నాకు షేర్ చేసినందుకు ఎంతో కృతజ్ఞతలండి. మీ మెయిల్ చూడగానే నాకు ఇమీడియట్గా క్రాఫ్ట్ వీడియో ఇంకొకటి అప్లోడ్ చేయాలనిపించిందండి. ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఉన్నవి, ఈజీగా ఉన్నవి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రాఘవి గారు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.